పక్షుల పిక్నిక్. ఊరిలో అందరూ పక్షులు చాలా మంచి స్నేహితులు. రోజు సాయంత్రం పనయ్యి వచ్చాక సరదాగా అందరూ ఒక టీ స్టాల్ దగ్గర కలుస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో వర్షాకాలం రావడంతో వర్షాలు పడుతూ ఉంటాయి. అయినా కానీ అందరూ తప్పకుండా ఎప్పట్లానే ఒకరోజు టీ స్టాల్ దగ్గర కూర్చొని ఆ రోజు జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అమ్మ బాబోయ్, ఉదయమంతా పని చేసి అలసిపోయి ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చాలా సరదాగా ఉంది. అవును, నిజమే. రోజు పనుల వల్ల ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ మనం ఇలా కలిస్తే భలే సరదాగా ఉంటుంది. అవును, ఈ వర్షాలు ఒకటి మొదలయ్యాయి. ఇంకా బయటికి ఎవరూ రారేమో అని అనుకున్నాను. మొత్తానికి వచ్చాం కదా, అయినా రోజు ఈ ఊర్లోనే ఉండి బాగా బోర్ కొడుతుంది. అవునవును, నిజమే. కానీ ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం? అలా అనుకుంటూ అందరూ మాట్లాడుకుంటూ ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. పిల్లలు మాత్రం బాగా ఆడుకుంటూ ఉంటారు. మనమందరం ఎప్పుడు ఊర్లోనే ఉంటున్నాం, ఇక్కడే కలుస్తున్నాం కదా, ఈసారి అందరం కలిసి పిక్నిక్ వెళ్దామా? ఏంటి పిక్నికా? వెళ్దామంటే వెళ్దాం, దానిలో ఏ ఇబ్బంది లేదు. అవునవును, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ విషయం చెబితే వాళ్ళు ఎగిరి గంతులేస్తారనుకో. నిజమే, కానీ ఈ వర్షాకాలంలో మనం ఎక్కడికని వెళ్తాం? వర్షాలైతే ఏమైంది, పెద్దగా పడట్లేదు కదా, ఇలాంటప్పుడు వెళ్తేనే సరదా. అది కూడా నిజమే, కానీ ఎక్కడికి వెళ్దాం మీరే చెప్పండి. అలా కూర్చొని అందరూ బాగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఆ చోటు పిల్లలు కూడా చూసి ఆనందపడాలి, అలా ఉండాలని అనుకుంటూ తుని పిచ్చుక అలా వర్షాన్ని చూస్తూ ఉంటుంది. అవును, ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా, ఈ సమయంలో జలపాతాలు బాగుంటాయి కదా. అవునవును, నిజమే. పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. అవును, అయితే జలపాతాలు ఈ సమయంలో ఎక్కడ బాగుంటాయో అక్కడికి వెళ్దాం. ఒక రోజంతా ప్రశాంతంగా గడపచ్చు. అలా అనుకుంటూ జలపాతాల గురించి మాట్లాడుకుంటూ ఒక రోజంతా ఆనందంగా అందరూ కలిసి తిరిగి రావచ్చని చాలా సంబరంగా ఉంటారు. అప్పుడే మహిగ్రద్దకి వాళ్ళకి దగ్గరలో ఉన్న జలపాతమే గుర్తుకొస్తుంది. అవును, మన దగ్గరలోనే ఈ అడవి దాటాక ఒక పెద్ద జలపాతం ఉంటుంది కదా, అక్కడ చాలా బాగుంటుంది. నిజమే మహి, అక్కడైతే చాలా బాగుంటుంది. సరే, ఉదయాన్నే వంటకి కావలసిన అన్ని సరుకులు తీసుకుని వెళ్దాం. ముందు ఈ విషయం పిల్లలకి చెబితే భలే సంతోషపడతారులే. వెంటనే పిల్లల్ని పిలిచి వాళ్ళకి కూడా చెబుతారు. దానితో అందరూ కూడా చెప్పలేనంత ఆనందంగా ఉంటారు. అబ్బా, రేపంతా బాగా ఎంజాయ్ చేయొచ్చన్నమాట. అవును బుచ్చి, మీకు ఆనందమే కదా? ఆనందం అంటే మామూలుగా కాదు, చెప్పలేనంత ఆనందం. సరే కానీ ఉదయాన్నే అందరం వెళ్దాం. వెళ్ళి తొందరగా పడుకోండి. ఈ రోజుకి ఆనందంతో ఈ రోజంతా నిద్రే రాదు. నిజమే, రేపంతా మనం బాగా ఆడుకోవాలి. సరే, ఇంకా అందరం ఇంటికి వెళ్దాం, రేపు బాగా ఎంజాయ్ చేయాలి కదా. అలా అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. తరువాత రోజు వాళ్ళందరూ కలిసి వెళ్ళపోయి పిక్నిక్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆ రోజు గడుస్తుంది. తరువాత రోజు ఉదయాన్నే లేచి అందరూ రెడీ అయిపోతారు. వర్షం కూడా ఉండదు. రెడీ అయ్యావా? తొందరగా రా. వస్తున్నా, నాగుపుచ్చి. అయినా ఇంత తొందరగా రెడీ అవ్వమని ఎవరు చెప్పారు నీకు? నువ్వు రెడీ అయ్యి నన్ను రమ్మని అరుస్తున్నావు. అదేం లేదమ్మా, నువ్వు తొందరగా వస్తే తొందరగా వెళ్దాం కదా అని. నేనొస్తే సరిపోదు బుచ్చి, అందరూ రావాలి కదా. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే అందరూ రెడీ అయ్యి వచ్చేస్తారు. దానితో అందరూ చాలా సంతోషంగా వంటలండుకోవడానికని సరుకులవి తీసుకుని అడవి వైపుగా వెళ్తారు. పిల్లలందరూ కూడా చాలా ఆశగా ఎప్పుడెప్పుడు జలపాతం చూస్తామా అని చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఆశగా ఉంది. ఇంకెంత దూరం వచ్చేసాం కదా, అయినా ఎంత ప్రశాంతంగా ఉందో కదా. అవును, ఎవరి గోలా లేకుండా చాలా బాగుంది అంతా కూడాను. మాకు మాత్రం ఆడుకోవాలనుంది, అంతే. భలే సరదాగా ఉంటుంది. సరే సరే, వర్షం రాకుండా ఇలానే ఉంటే చాలు, మీకు నచ్చినంతసేపు ఆడుకుందరు. అలా అనుకుంటూ కొంచెం సేపటికి వాళ్ళు వెళ్లాలనుకున్న చోటుకు వెళ్తారు. ఆ జలపాతం చాలా పెద్దగా ఉండడంతో దానిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అమ్మ బాబాయ్, ఎంత పెద్ద జలపాతమో కదా. అవును, ఇంత పెద్ద జలపాతం ఎప్పుడూ చూడలేదు. చాలా బాగుంది కదా, ఇక్కడికి బాగానే వచ్చాం, చాలా సంతోషంగా ఉంది. అవును, పదండి అంతా చూద్దాం. అలా పిల్లల ముగ్గురు ఆ జలపాతాన్నంతా తిరుగుతూ చూస్తూ ఉంటారు. పెద్దవాళ్ళందరూ కూడా ఆశ్చర్యంలో ఉండి జలపాతాన్ని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇదంతా ఎంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు. నిజమే, నాకు కూడా చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏమైనా సరే మంచి చోటుకే వచ్చాము. సరే పదండి, దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ రోజు పిల్లలతో పాటు మనం కూడా బాగా ఎంజాయ్ చేసేయాలి. ఇక్కడే ఆనందంగా గడుపుదాం. అలా అందరూ ఆ జలపాతాన్ని చూసి మైమరిచిపోతారు. చాలా ఆనందంగా ఉంటారు. పిల్లలు, జలపాతం దగ్గరికి ఎవరూ వెళ్ళొద్దు. అవును, నీళ్లు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, దూరంగా ఉండండి. ఓ సరేనత్తో, దగ్గరికి వెళ్ళంలేండి. సరే, కాసేపు మనమందరం ఇక్కడ కూర్చొని ఆ తర్వాత వంటలు చేసుకుందాం. ఆ పని చేద్దాం. పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనం ముచ్చట్లు పెట్టుకుంటూ వంట అయ్యేసరికి చాలా టైం పడుతుంది. హాయిగా ఈ రోజు గడిచిపోతుంది. అలా అనుకుంటూ అందరూ ఆ జలపాతాన్ని చూస్తూ అక్కడే కూర్చుంటారు. పిల్లలు ముగ్గురు బాగా ఆడుకుంటూ అంతా తిరుగుతూ ఉంటారు. ఇలా బయటకొస్తే భలే ఉంది కదా. అవును, రోజు ఒకే చోట ఉండేవాళ్ళం కదా, ఈ రోజు ఇలా వచ్చాము. ఇలా మన వాళ్ళు రోజుకొక చోటుకు తీసుకుని వెళ్తే భలే ఉండేది. అలాగని వెళ్ళి అడుగో, ఒక్కటి కొడతారు. ఎందుకులేరా బాబు, ఇప్పటికి బాగానే ఉన్నాం కదా, ఆడుకుందాం. అది మంచి పని. ఈ రోజంతా కొత్త చోటు, ఆ జలపాతం చాలా అందంగా ఉంది, చూస్తూ ఆడుకుందాం. అలా వాళ్ళు ఆటలాడుకుంటూ ఉంటే కాసేపటికి మెల్లగా మబ్బు వేస్తూ ఉంటుంది. దానితో పెద్దవాళ్ళందరూ కూడా కంగారు పడి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అమ్మో, మెల్లగా మబ్బు వేస్తుంది. నిజమే తుని, వర్షం వస్తుందంటావా? ఏమో కాని అది వచ్చినా రాకపోయినా కాని మనం మాత్రం ముందు వంట మొదలు పెడదాం. పదండి, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ కలిసి పని చేసుకుంటే ఎంతసేపు? అవును, అన్నీ ఉన్నాయి కదా, పని తొందరగా అయిపోద్ది. అలా అందరూ మాట్లాడుకుంటూ వంట చేద్దామని అనుకుంటూ పొయ్యి కోసం అన్ని సిద్ధం చేసుకుంటారు. కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తూ ఉంటారు. మొత్తానికి పిక్నిక్ వచ్చి వంట కూడా చేసుకుంటున్నాం. అందరం బాగానే వచ్చాం. ఈ రోజు చాలా సరదాగా ఉంది. అవును, నిజమే, పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారు. మనకి కూడా మంచిగా సమయం దొరికింది. ఇలా ఉంటే అప్పుడప్పుడైనా పిక్నిక్ వస్తూ ఉండాలి. మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటికి వంట పూర్తవుతుంది. భోజనాలు చెయ్యడానికని పిల్లల్ని కూడా పిలుస్తారు. అందరూ తినేసి వెళ్ళి ఆడుకోండి. మేము కూడా తినడం కోసమే చూస్తున్నాము. మాకు మంచి సరదాగా ఉంది. అందరూ భోజనాలు చేద్దామనేసరికి ఇంతలోనే మెల్లగా చినుకులు మొదలవుతాయి. దానితో అందరికీ ఏం చెయ్యాలనేది అస్సలు అర్థమవ్వదు. అబ్బా, ఏంటి వర్షం మొదలవుతున్నట్టుంది. నిజమే, వంట చేయడం బాగానే అయ్యింది, కానీ ఇప్పుడు తినడం ఎలా? ఇప్పుడు మొదలు పెట్టినా కానీ కాసేపట్లో వర్షం ఎక్కువైతే ఇంకా చేసేదేమీ ఉండదు. ఎక్కడైనా నీడగా ఉంటుందేమో చూద్దాం. వర్షం పడకుండా ఉంటే చాలు. అలా అనుకుంటూ ఎక్కడైనా వర్షపు నీళ్లు పడకుండా ఉండేలా ఉందేమోనని అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే తుని పిచ్చుక వాళ్ళకి ఒక గుహ కనిపిస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అందర్నీ ఆ గుహ దగ్గరికి పిలుస్తారు. అబ్బా, గుహ భలే ఉంది కదా. అవును చోటు, ఇక్కడ బాగుంది కదా, ఇక్కడే భోజనం చేద్దాం. నిజమే, ఈరోజు అన్ని అందమైన వింతలు కనిపిస్తున్నాయి. అవునవును, నిజమే. సరే పదండి, అన్ని వంటలు తెచ్చుకుందాం. అలా వాళ్ళు చేసుకున్న వంటలన్నీ తీసుకునొచ్చి గుహలో పెట్టుకుని అందరూ అక్కడే కూర్చుంటారు. ఇంతలో వర్షం ఎక్కువైపోతుంది. అందరూ ప్రశాంతంగా గుహలో భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజుకి బాగా గడిచింది కదా. అవును, ఇప్పుడు ఈ గుహలో భలే ఉంది కదా. అవును, వర్షం నుండి తడవకుండా బాగానే కనిపించింది. మేం కూడా బాగా ఆడుకున్నాము. అలా అందరూ చాలా ఆనందంగా బాగా భోజనాలు చేసి వర్షం తగ్గిపోగానే ఇంటికెళ్ళిపోతారు. పక్షుల ఊర్లో సరిగ్గా వర్షాలు పడవు. దానితో పంటలు సరిగ్గా పండవు. ఊర్లో చెరువున్నా కాని వర్షాలు లేక నీళ్లు తక్కువగా ఉంటాయి. అన్ని పొలాలకు నీళ్లు పెట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది. దానితో పక్షులకు వ్యవసాయం సరిగ్గా లేక చాలా బాధపడుతూ వర్షాలెప్పుడెప్పుడు పడతాయా అని ఆశగా చూస్తూ ఉంటారు. పిల్లలను చదివించడానికి, ఇల్లు గడపడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కాని వర్షాలు పడకపోవడంతో అందరూ నిరాశతో ఉంటారు. ఏంటో, ప్రతి ఊర్లో వర్షాలు పడుతున్నాయి కానీ మనకు మాత్రం అస్సలు పడట్లేదు. ఏం చేస్తాంతోనే, మన రాత అలా ఉంది. ఇప్పుడు వర్షాలు పడకపోతే ఇంకా మనకు వ్యవసాయం ఉండేలా లేదు. ఇంకా మనకు వ్యవసాయం లేకపోతే బయటికెళ్ళి పనులు చేసుకోవడం తప్ప వేరే దారే లేదే. అలా అని ఇలా ఉండలేం కదా చిచ్చు. ఏదో కొద్దిగా అయినా వర్షం పడితే బాగుంటుంది. మనం ఎంత అనుకున్నా కానీ జరగాల్సిందే జరుగుతుంది. చూద్దాం,
అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కదా, మనకి కూడా వర్షాలు పడతాయేమో, నిరాశపడద్దు. అలా ఆశతో అందరూ రోజులు గడుపుతూ ఉంటారు. రోజు ఉదయాన్నే పొలానికి వెళ్తూ అక్కడే కూర్చుని వ్యవసాయం కోసం ఏం చెయ్యాలా అని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. మన పిల్లల్ని ఎలా చూసుకోవాలనేది ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇల్లు కడవడం కష్టమైపోతుంది. మన అదృష్టం బాగుండి వర్షం పడితే చాలు తుని. ఒకసారి వర్షం పడితే చాలదా? నిజమే, చూద్దాం. మన వ్యవసాయం బాగుండాలంతే. అన్ని చోట్ల పడే వర్షం ఏదో ఒక రోజు మనకి పడదా? ఆ నమ్మకంతోనే ఉన్నాం కదా చిచ్చు, కానీ ఉండే కొద్ది భయం వేస్తుంది. ఏం కాదు, ధైర్యంగా ఉందాం. ఎవరికి ఏ బాధున్నా కాని వాళ్ళల్లో వాళ్ళకి వాళ్లే ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. ఒకరోజు ఉదయం బాగా మబ్బు వేస్తుంది. పక్షులందరూ నిద్ర లేచి చూసేసరికి బాగా మబ్బుగా ఉండడంతో అందరూ చాలా ఆనందపడతారు. అబ్బా, ఎంత మబ్బుగా ఉందో చూడమ్మా, భలే ఉంది కదా. అవును పుచ్చి, వర్షం బాగా పడితే చాలు, అంతకు మించి ఏం కావాలి? అవును, అప్పుడు ఊర్లో అందరూ మంచిగా వ్యవసాయాలు చేసుకుంటారు కదమ్మా. అవును పుచ్చి, మనకున్న ఆధారం అదే కదా. మన వ్యవసాయం బాగుంటేనే మనం కూడా బాగుంటాం. అవును, నిజమే. అయినా ఎంత మబ్బుగా ఉంది కదా, వర్షం తప్పకుండా వస్తుందిలే. అందరూ వర్షం కోసం చూస్తూ ఉంటారు, కాని ఎంతకీ వర్షం పడదు. అయినా కాని ఎవరూ నిరాశగా ఉండరు. తుని పిచ్చుక బయట తడుచుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి కుహుబాతు వస్తుంది. తుని, ఎంత మబ్బుగా ఉందో, వర్షం పడితే బాగుంటుంది కదా. అవును కుహు, అదే అనుకుంటున్నాను. ఊరంతా కోరుకునేది కూడా అదే కదా. అవును, ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్తున్నావు? నిన్న మాకు కనిపించలేదు. ఎక్కడికెళ్ళావు? ఏముంది, పనుంటే ఊరు వెళ్ళాను. ఈ వర్షం పడుతుందా లేదా అనే భయంతో ఉదయాన్నే తలనొప్పి వచ్చేస్తుంది. వెళ్ళి పాలు తెచ్చుకుని టీ పెట్టుకుందామని వెళ్తున్నాను. సరేలే, వెళ్ళి కుహు. కుహుబాతు వెళ్ళిపోతుంది. కాసేపటికి మెల్లగా చినుకులు పడుతూ ఉంటాయి. అది చూసి అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవు. చిచ్చుకాకి అయితే ఇంటి బయట కూర్చొని మరీ చూస్తూ ఉంటుంది. అమ్మయ్య, చినుకులు పడుతున్నాయి. ఇదే పెద్ద వర్షంగా మారిపోతే చాలు. అప్పుడు ఏ బాధ లేకుండా వ్యవసాయం పనులు మొదలు పెట్టొచ్చు. ఈ చినుకులు చూసి అందరూ భలే ఆనందంగా ఉండుంటారే. అలా అనుకుంటూ ఉంటుంది. ఆ రోజంతా మెల్లగా చినుకులు పడుతూనే ఉంటాయి. అలా ఆ రోజు గడుస్తుంది. తరువాత రోజు ఉదయం అయ్యేసరికి వర్షం ఎక్కువ అవుతుంది. అది చూసి అందరూ ఆనందంతో ఆశ్చర్యపోతారు. అమ్మ బాబోయ్, ఈ వర్షం నిజమేనా? అవునమ్మా, భలేగా వర్షం కురుస్తుంది. అబ్బా, ఇంకా అందరూ వ్యవసాయ పనులు మొదలు పెట్టొచ్చు. అవును పుచ్చి, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలానే కొన్ని రోజులు వర్షాలు పడితే అంతకు మించిన ఆనందం ఏమీ ఉండదు. అవునమ్మా, నిజమే, నాకు వర్షంలో తడవాలనుంది. అలా అనుకుంటూ ఇద్దరు వర్షంలో తడుస్తూ ఉంటారు. అదే ఆనందంతో పక్షులందరూ కూడా బయటకొచ్చి వర్షంలో తడుస్తూ సంతోషంగా ఉంటారు. తుని, వర్షం పడుతుంది, మన పంట పండింది. ఇంకా ఏ పని మొదలు పెట్టకుండానే పండిందా చోటు? ఏంటో అంతా కలలా ఉంది కదా. అవును, రేపు మనం అందరం పొలం పనులు మొదలు పెట్టచ్చు. నిజమే, చాలా పనులు కూడా ఉన్నాయి. ఇప్పటికి ఇలా వర్షాలు పడుతూ ఉంటే ఇబ్బంది ఉండదు. అలా రోజంతా కూడా బాగా వర్షం కురుస్తుంది. ఆ తర్వాత రోజు పక్షులందరూ వ్యవసాయం పనులు మొదలు పెట్టాలని అనుకుంటారు. అందుకని అందరూ మాట్లాడుకోవడానికని కలుస్తారు. మంచిగా వర్షం పడుతుంది, మనం ఇంకా పొలం పనులు మొదలు పెట్టాలి. అవునుతోనే, నిజమే, మనం కోరుకున్న వర్షం కూడా వచ్చేసింది. కానీ ఊర్లో వాళ్ళందరూ కూడా ఇప్పుడే కదా వ్యవసాయం మొదలు పెడతారు కదా, దానివల్ల పని వాళ్ళు ఎక్కువ దొరకరు. అవును, అది కూడా నిజమే. ఎవరి పొలాలు వాళ్ళు ఒంటరిగా పని చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. మరేం చేద్దాం, వర్షాలు పడినప్పుడే పనులు చేసుకోవాలి, లేదంటే చాలా కష్టమైపోతుంది. ఒకవేళ ఒంటరిగా పొలం పండించాలని చూసినా పంట రావడానికి చాలా సమయం పడుతుంది. ఏం చేద్దామంటారు? అలా అనుకుంటూ అందరికీ ఏం చెయ్యాలో తెలియక ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ ఎవరికి ఏమీ అర్థం కాదు. ఊర్లో అందరూ కూడా వాళ్ళ పొలం పనులకే సిద్ధమవుతూ ఉంటారు. అందరూ అనుకునేది నిజమే, ఒకరితో అయితే పనులు అవ్వవు. కానీ ఏం చెయ్యాలి? వర్షం రానంతసేపు వర్షం వస్తే బాగుండేదని అనుకునే వాళ్ళం ఇప్పుడు చెయ్యాలి అని ఆలోచిస్తున్నాం. నీ దగ్గర ఏమైనా ఆలోచన ఉంటే చెప్పు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను చిచ్చు. అలా అనుకుంటూ ఉండగానే ఇంతలో తుని పిచ్చుకకి ఒక్కసారిగా ఆలోచన వస్తుంది.
అవును, మనం పని వాళ్ళ కోసం చూస్తున్నాం, కానీ మనమే అందరం కలిసి ఒకరి పొలం తర్వాత ఒకరి పొలం పనులు చేస్తే సరిపోతుంది కదా. నిజమే తుని, అలా చేస్తే అందరూ వ్యవసాయం పనులు కూడా తొందరగా అవుతాయి. నాకు కూడా అలా చేయడం ఇష్టమే. అందరం కలిసి ఒకరి పొలం తర్వాత ఇంకొకరి పొలం పనులు చేస్తాం. తొందరగా పనులు ముగిద్దాం, బాగా పంట పండిద్దాం. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? పదండి వెళ్ళి పొలం పనులు చూద్దాం. ఇంకా దున్నుకోవాలి, చాలా పనులున్నాయి. ఇంకా అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్తారు. అక్కడ అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ పొలం పనులు చేయడం మొదలు పెడతారు. ఏం చిచ్చు, పని బాగా చెయ్యి, అంతేగాని నీ కంగారుతో సగం సగం చెయ్యకు. నువ్వే చెప్పాలి, నీ కంగారు కన్నా నాకు కంగారు ఎక్కువ ఏంటి? అబ్బా, ఇప్పుడు పని మొదలు పెట్టామో లేదో, అప్పుడే మొదలు పెట్టారా మీరు? వాళ్ళు మొదలు పెట్టకపోతే ఆశ్చర్యం, కానీ మొదలు పెడితే కాదు కుహు. సరే కాని తొందరగా వెళ్ళి ఎడ్లు తీసుకుని రండి, అంతా తున్నాలి కదా. అలా అందరూ పని చేసుకుంటూ ఉంటే మెల్లగా వర్షం పడుతూ ఉంటుంది. దానితో అందరూ కూడా చాలా ఆనందంగా ఎడ్లను తీసుకునొచ్చి మంచిగా దున్నుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పొలాలలో పనులు చేసుకుంటే హడావడిగా ఉంటారు. వర్షం ఇంకా ఎక్కువ పడితే భలే ఉంటుంది కదా. ముందు ఏ వర్షంలో పని చేయడానికి ఇబ్బందిగా ఉందంటే ఇంకా ఎక్కువ వర్షం కావాలా? ఈ వర్షాల వల్ల మనం తడిచి ఆరోగ్యం పాడైపోయిందంటే వ్యవసాయం చేసేది ఎవరు? మన పంటల పరిస్థితి ఏం కావాలి? అంటే నీళ్లు కొరత ఉండకూడదు కదా. ఆ ఇబ్బంది అయితే ఉండకూడదు కుహు. భూమి బాగా తడిసింది కదా, మన వ్యవసాయాలకి చాలా బాగుంటుంది. అలా మాట్లాడుకుంటూ ఒకరి పొలం తర్వాత ఒకరి పొలానికి పని చేస్తూ ఉంటారు. అందరూ స్నేహితులు కలిసి పని చేస్తూ ఉండడంతో వాళ్ళకి అస్సలు సమయమే తెలియదు. మనమందరం ఇలా కలిసి పని చేస్తే సమయమే తెలియట్లేదు. గడియారం తెచ్చుకోవాల్సింది మహి, సరిపోయేది. ఈ చోటని మామూలుగా కొట్టకూడదు, అన్ని చెత్త చోకులే వేస్తుంది కదా. మరి అంత చిరాగ్గా ఉందా? పోనీలేండి. అందరూ బాగా నవ్వుకుంటారు. అలా కొన్ని రోజులకి అందరి పొలాల పనులు పూర్తి చేస్తారు. అప్పుడే పంట వేస్తారు. రోజు పొలాలకు వెళ్తూ అందరి పొలాలు చూసుకుంటూ ఉంటారు. వర్షాలు కూడా మెల్లగానే పడుతూ ఉండడంతో ఆనందంగా ఉంటారు. పంటలు బాగా పండితే వచ్చిన డబ్బులతో ఉన్నప్పులవి తీర్చేసుకోవాలి. అవును, నిజమే. మంచిగా పంట పండి చాలా రోజులయ్యింది. ఎప్పుడైనా కానీ అందరం కలిసి పనులు చేసుకోవడం వల్లే తొందరగా అయ్యింది. అవును, మన పరిస్థితులు మార్చింది ఈ వర్షమే. ఇప్పుడు ఈ పంట వచ్చేదాన్ని బట్టి మన ఇంటి పరిస్థితులు మారుతాయి. అవును తుని, ఎప్పుడూ నమ్మకంతోనే ఉన్నాం, ఇప్పుడు కూడా అంతే. అలా అనుకుంటూ ఉంటారు. కొన్ని రోజులకి మంచిగా వేసిన పంట ఎదుగుతూ ఉంటుంది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటూ ఆ పొలం గురించి చాలా కష్టపడుతూ ఉంటారు. కొన్ని రోజులకి పంట బాగా వస్తూ ఉంటుంది. పంట బాగానే ఉంది, ఈసారి మన అదృష్టం బాగానే ఉన్నట్టుంది. అవును చోటు, ఈసారి మనం మంచిగా పార్టీ చేసుకోవాలి. అవును, పిల్లలు కూడా పంట ఎలా ఉంటుందోనని చాలా కంగారు పడ్డారు. మన జీవితాలే ఈ పొలాలు కదా. అలా అందరూ వాళ్ళ పంటలు బాగుండడంతో చాలా ఆనందంగా ఉంటారు.